హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. మీరు నా రెసిపీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఈరోజు మీకోసం స్వీట్గా అలాగే స్పైసీగా ఉండే రాగి పిండితో రొట్టె ఎలా చేసుకోవాలి, ఇలా చేశారంటే అందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అలాగే ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఐరన్ కంటెంట్, అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అలాగే స్నాక్ ఐటమ్. నేను చేసినటువంటి 6 నుంచి 9 వరకు మనం మార్నింగ్ తీసుకోవాల్సిన ఆరోగ్య దినచర్య ఎలా ఉండాలో నేను పెట్టిన వీడియోకి అర్చన గారు, జస్ట్ ఫర్ నౌ డ్యూట్స్, అలాగే అపర్ణ గారు ఇచ్చినటువంటి కామెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ముందుగా రాగి పిండి రొట్టె కోసము 2 కప్పుల రాగి ఫ్లోర్ తీసుకుందాము. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. అలాగే 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా హీట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఫిల్టర్తో శుభ్రంగా యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిలోకి చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము రాగి పిండిని అలాగే బెల్లం వాటర్ని. ఇప్పుడు ఈ పిండిని ఎలా అంటే రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు ఇలా పక్కన పెట్టండి. అప్పుడు మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉందో తెలుస్తుంది. ఎందుకంటే బెల్లం వాటర్ యాడ్ చేసాం కదా, సో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఉంటే ఓకే. అప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి 1 ఆనియన్ అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం రాగి పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్వీట్ యాడ్ చేసాము. అలాగే స్పైసీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిర్చి యాడ్ చేసుకున్నాము. ఇంతే అండి, చాలా సింపుల్గా పిండి అయితే తయారు చేసుకున్నాము. అలాగే ఈ రొట్టె వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐరన్ కంటెంట్ ఉంటుంది, బికాస్ రాగి పిండిలో మనకి ఐరన్ ఉంటుంది. అలాగే బెల్లంలో కూడా మినరల్స్ అలాగే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పిండిని 4 బౌల్స్ ఇలా చేసుకోవాలి రౌండ్గా. ఆ తర్వాత ఒక సమాంతరమైన పీట తీసుకొని దాని మీద తడి క్లాత్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ క్లాత్ పైన ఇలా రొట్టెలాగా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం కష్టంగా ఉంటే రొట్టె చేసుకోవడానికి పిండి యాడ్ చేసుకొని రొట్టె ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక వేడివేడిగా ఉన్నటువంటి పెనం మీద వేసుకొని ఈ రొట్టెని హీట్ చేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్. చూశారు కదా, చాలా హెల్దీగా టేస్టీగా ఉండేటువంటి రాగి పిండి రొట్టె తయారైపోయింది. వావ్, ఇదైతే చాలా స్పైసీగా ఉంది, అలాగే స్వీట్గా కూడా ఉంది. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.